దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి వీల్లేదని ప్రభు చెప్తున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి కుటుంబాలు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాయి, ఈ విధంగా శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలను దేవుడే పోషిస్తాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు మనల్ని పోషించడా? పోషిస్తాడు ఆయన. ఎందుకు ఆయన పోషిస్తాడని అంత బలంగా చెప్పగలుగుతున్నాడు? ఆకాశ పక్షులు ఏమైనా పనిచేస్తాయా? ఎటన్నా వెళ్తాయా? వందలు పనిచేసి కష్టపడి తీసుకొస్తాయా? అవి ఏమీ చెయ్యవు. అయినప్పటికీ ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు మనల్ని పోషిస్తాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండడానికి వీల్లేదని నిర్గమకాండం 20వ అధ్యాయం